వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాత్మా గాంధీ స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో పరిశీలిస్తే గాంధీ చేసిన ప్రయాణాలకు గుర్తుగా ఒక ప్రత్యేక రైలు పెట్టెని ప్రభుత్వం ఆవిష్కరించింది. భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో మహాత్మా గాంధీ చేసిన రైలు ప్రయాణాల గుర్తుగా ప్రత్యేకంగా పునరుద్ధరించిన పాతకాల నాటి రైలు పెట్టెను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించారు. అలాగే జాతిని ఏకం చేసేందుకు బాపు సాగించిన రైలు ప్రయాణాలను ప్రతిబింబిస్తూ ఈ థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్మెంట్ పెట్టెను అలాగే గోధుమ రంగులో పెయింటింగ్ వేసి అలంకరించారు. న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీ దర్శన్ పేరుతో ఈ రైలు పెట్టెను ఏర్పాటు చేశారు. పెట్టె ద్వారం దగ్గర మహాత్ముడు రైలు దిగుతున్నట్టుగా ఒక నిలువెత్తు విగ్రహాన్ని అమర్చారు. అలాగే గాంధీ మరణించి 75 ఏళ్ళు దాటిన ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు ఒక్క భారతదేశాన్ని కాకుండా యావత్ ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్నాయని ప్రభుత్వం భావించి ఆయన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్మరించుకునే విధంగా ఈ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల అణచివేతకు వ్యతిరేకంగా మహాత్ముడు దేశమంతా రైలులో తిరుగుతూ సాగించిన పోరాటానికి ప్రత్యేకంగా కూడా రైల్వే శాఖ ఈ ప్రదర్శనని ఏర్పాటు చేసినట్టుగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సహప్రయాణికులతో బాపు చర్చలు జరుపుతున్నట్లు బొమ్మలతో కూడిన ఈ ప్రదర్శన సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మహాత్ముడు రైలు ప్రయాణాలను కళ్ళకు కట్టినట్లు అందరికీ చూపుతోంది. మనం కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ రైలు పెట్టెని సందర్శించండి. బాపు సమాధి దగ్గర రాజ్ఘాట్ దగ్గర ఈ ప్రత్యేక రైలు పెట్టె మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.